హాయ్ పిల్లలు, ఇప్పుడు నేను బైబిల్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. జవాబు చెప్తారా? చెప్తామండి. ఓకే. బైబిల్ గ్రంథం ఎన్ని భాగాలుగా విభజింపబడింది? 2 భాగాలు. ఏంటవి? పాత నిబంధన, కొత్త నిబంధన. ఓకే. బైబిల్ మొత్తం ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 66 పుస్తకాలు. మొదటి పుస్తకం ఏంటి? ఆదికాండం. చివరి పుస్తకం ఏంటి? ప్రకటన గ్రంథం. బైబిల్ మొత్తం అంతా కలిపి ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 1189 అధ్యాయాలు. పాత నిబంధన గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 929 అధ్యాయాలు. కొత్త నిబంధన గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 260 అధ్యాయాలు. మరలా చెప్పు. 260 అధ్యాయాలు. ఓకే, సరే. ఇప్పుడు బైబిల్ మొత్తం అంతా కలిపి చూస్తే పెద్ద పుస్తకం ఏంటి? కీర్తన గ్రంథం. ఓకే, ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 150. ఓకే. బైబిల్ మొత్తం అంతా కలిపి చూస్తే అతి చిన్న పుస్తకం ఏంటి? యోహాను రాసిన 3వ పత్రిక. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 1 అధ్యాయం. ఎన్ని వచనాలు ఉంటాయి? 14. ఓకే. బైబిల్ గ్రంథంలో అతి పెద్ద అధ్యాయం ఏంటి? అధ్యాయము కీర్తన గ్రంథము 119 అధ్యాయం. ఎన్ని వచనాలు ఉంటాయి? 176. ఓకే, సరే. బైబిల్ మొత్తంలో అతి చిన్న అధ్యాయం ఏంటి? కీర్తన గ్రంథము 117 అధ్యాయము. ఎన్ని వచనాలు ఉంటాయి? 2 వచనం. ఓకే, సరే. మొత్తం బైబిల్లో పెద్ద వచనం ఎక్కడుంది? ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం. మరి చిన్న వచనం ఎక్కడుంది? యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. ఓకే, గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.